డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని హైబ్రిడ్ విధానంలో విస్తరించాలంటూ ముఖ్యమంత్రి ప్రకటించినందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానంలోకి విస్తరించి బీమా ప్లస్ PMJAY ప్లస్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు 2.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించడం అనేది మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు. తద్వారా 1,60,00,000 కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చాలా మంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మధ్యతరగతి చాలా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం, విద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు, ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద, ఎంత ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం.